హాయ్ అండి. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. సమ్మర్‌లో మనకి ఎక్కడ చూసినా మార్కెట్‌లో కర్బూజాలు దొరుకుతున్నాయి. ఇవి ప్రతి ఇంట్లో సమ్మర్‌లో జ్యూస్‌గా కానీ, లేక ఐస్ క్రీమ్‌గా కానీ చేసుకుంటారు. కానీ మనం ఇలా స్పెషల్‌గా కర్బూజాతో కుల్ఫీ చేద్దామండి. చాలా సింపుల్‌గా 3 స్టెప్స్‌లో అయిపోయే ఐస్ క్రీమ్ అండి ఇది. మనం దీన్ని ఫ్రూట్‌తో పాటు తినేయొచ్చు. సెపరేట్‌గా మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌తో పనేం లేకుండా. ఫస్ట్ మనం కర్బూజాని ముందున్న పార్ట్ ఇలా కట్ చేద్దాం. కట్ చేశాక ఒక స్పూన్‌తో అందులో ఉన్న గింజలన్నీ సెపరేట్ చేసి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి వేరే బౌల్‌లో తీసుకోండి. ఇప్పుడు మనకి ఈ గింజలతో పని లేదు. ఇప్పుడు మనం లోపల ఉన్న పల్ప్ మొత్తం క్లీన్‌గా రిమూవ్ చేసి, ఈ పల్ప్‌లో పావువంతు పల్ప్‌ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు రిమూవ్ చేసిన పల్ప్ మొత్తాన్ని జ్యూస్ చేసి పెట్టుకుందాం. చూడండి ఎంత క్లీన్‌గా పల్ప్ మొత్తాన్ని రిమూవ్ చేసామో. ఇప్పుడు ఈ ఫ్రూట్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్, అందులో 1/4 కప్ దాకా మిల్క్‌ని వేసి లంప్స్ లేకుండా కలుపుకోండి ఇలా. ఇప్పుడు ఒక పాన్‌లో 1.5 కప్పు మిల్క్ పోసుకొని, కొంచెం సేపు పాలు కాగాక అందులో 3 టేబుల్ స్పూన్ దాకా పంచదార వేయండి. ఇంకా మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్‌ని వేసి అడుగంటకుండా బాగా కలుపుతూ కుక్ చేయండి. మనం పాలల్లో కస్టర్డ్ వేసాం కదండీ! దానివల్ల పాలు బాగా చిక్కగా ఫామ్ అవుతాయి. చిక్కపడటానికి మినిమమ్ 1 ఆర్ 2 మినిట్స్ పడుతుందండి. చాలా టైం ఏం తీసుకోదు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్న కర్బూజా జ్యూస్‌ని వేయండి. వేస్తూ కలుపుతూ ఉండండి. ఒక అర నిమిషం దాకా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూల్ చేయండి. కూల్ చేసినప్పుడు కూడా కలుపుతూ ఉండండి. ఎందుకంటే కర్బూజా జ్యూస్‌ను కస్టర్డ్ లిక్విడ్ మొత్తం కలిసాక కుల్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కర్బూజాకి సపోర్ట్ కోసం ఒక బౌల్ తీసుకున్నామండి. ఎందుకంటే కర్బూజా రౌండ్ షేప్‌లో ఉంటది కాబట్టి, మనం కుల్ఫీ కోసం ప్రిపేర్ చేసిన స్టఫ్‌ని అందులో వేసినప్పుడు అది ఒకసారి పడిపోయే ఛాన్స్ ఉంటది. మనం దీన్ని ఫ్రీజ్ చేయాలి కాబట్టి బౌల్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో కర్బూజా జ్యూస్‌ని వేసి ఫిల్ చేద్దాం. కర్బూజా జ్యూస్ మొత్తం వేశాక, ఇందులో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పావు వంతు కర్బూజా పీసెస్‌ని వేద్దాం. ఏంటంటే ఇది కుల్ఫీ తిన్నప్పుడు మనకి పలుకులుగా తగిలితే చాలా టేస్టీగా ఉంటదండి. ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, మీ డ్రై ఫ్రూట్స్ అనేది మీ చాయిస్ అండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు. వేశాక బాగా కలపండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పీసెస్ లోపల దాకా వెళ్ళాలి కాబట్టి. బాగా కలిపాక కర్బూజాని ఇలా క్లోజ్ చేసేసి దీన్ని 5-8 అవర్స్ దాకా ఫ్రీజ్ చేయండి. చూసారు కదా! చాలా క్రీమీ రిచ్ అండ్ ఫ్రూటీ కర్బూజా కుల్ఫీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కింద కట్ చేసి సర్వ్ చేద్దాం. చూడండి ఇలా థిన్ స్లైసెస్ కింద కట్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఈ కర్బూజా కుల్ఫీని మాత్రం ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరో టేస్టీ రెసిపీస్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.